రాష్ట్రంలో బీజేపీ ఓటు బ్యాంకు 14% నుంచి 35%కి పెరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీకి ఓట్లు వేసి సీట్లు ఇచ్చిన తెలంగాణ ప్రజలకు సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. ఎన్నికల్లో బీజేపీ అద్భుత ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. కేసీఆర్ నిరంకుశ నియంతృత్వ పాలనపై సుదీర్ఘ పోరాటం చేశామని చెప్పారు. 10 ఏళ్ల పాటు తెలంగాణని పాలించిన బీఆర్ఎస్ ప్రజల ఆగ్రహానికి గురైందని, ఒక్క ఎంపీ సీటును కూడా గెలవలేకపోయిందని ఎద్దేవా చేశారు. పార్టీ కార్యకర్తలందరూ గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, కేసీఆర్ అహంకారపూరితమైనటువంటి పాలనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిరంతరమైనటువంటి పోరాటం కొనసాగించడం జరిగింది. 2018లో మనము ఒక శాసనసభ్యుడు రాజాసింగ్ మాత్రమే ఆ రోజు మనం గెలవడం జరిగింది. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పార్టీ కార్యకర్తల యొక్క శ్రమ కారణంగా, పోరాటం కారణంగా మరి 23లో జరిగినటువంటి ఎన్నికల్లో 8 స్థానాలు మనం గెలవడం జరిగింది. 7% ఓటు ఉన్నటువంటి 2018లో మన యొక్క ఓటింగ్ శాతము సుమారు 15% గత పార్లమెంట్ ఎన్నికల్లో మనం సాధించుకోవడం జరిగింది. మళ్ళీ మీకు అందరికీ తెలుసు, 2019లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 5 నెలల లోపలనే మనం ఒక శాసనసభ్యుడు గెలిచినటువంటి తెలంగాణలో 4 పార్లమెంట్ స్థానాలు మనం